నియోజకవర్గ పరిధిలోని వేగురు గ్రామ పంచాయతీ హర్జనవాడ ప్రాంతంలో పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకి తగిన ఆవశ్యకతని తెలియజేశారు. కోవూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిందేనని గుర్తు చేస్తూ వైసీపీ ప్రభుత్వంలోని శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గ సంపద దోపిడీ చేయడంపై, అక్రమాలకి తెరలేపడంపైనే అత్యధికంగా శ్రద్ధ పెట్టారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుందని, ఆ ప్రజా వ్యతిరేకతతో రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై పతనమై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో నిధుల్ని దోచేసి అభివృద్ధిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం తప్ప గ్రామ పంచాయతీల అభ్యున్నతికి ఏనాడు పాటుపడని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలుగా పరుగులు పెట్టిస్తున్నామని ప్రగల్భాలు పలకడం ఎంతో హాస్యాస్పదమని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలకు ఉన్న పవర్లు, వాళ్ళకున్న నిధులు ఈయన డబ్బు ఏమి ఇవ్వట్లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది మొత్తం కూడా లాగేసి ఆయన ఏదో డబ్బులు నేను ఇస్తున్నా అని చెప్పి ఇవాళ గ్రామ పంచాయతీలు అన్ని కూడా నిర్వహణ చేశాడు. కేవలం వేగూరు గ్రామ పంచాయతీ కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు, రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీ కూడా ఇవాళ వీళ్ళు అందరూ కూడా సొంత నిధులు ఖర్చు పెట్టుకొని ఇవాళ పనిచేయాల్సిన పరిస్థితికి వస్తుంది. ఒక సర్పంచ్, గ్రామ సర్పంచ్ అంటే ఆయనకి రాష్ట్రానికి మన భారతదేశానికి ఎలా అయితే ప్రెసిడెంట్ ఉన్నారో అలానే ఈ పంచాయతీలకి ప్రెసిడెంట్ కూడా అలా విధులు నిర్వహించకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెలుకున్న పవర్లన్నీ కూడా తీసేసి ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక దిశి బొమ్మలాగా మనల్ని తయారు చేసి వాళ్ళ ప్రజలందరూ వెళ్తుంటే వాళ్ళందరినీ ప్రశ్నిస్తే వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేయగలిగిన పనులన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకున్న నిధులన్నీ కూడా, వాళ్ళకి వచ్చిన 14th ఫైనాన్స్ నిధులు కానివ్వండి, 15th ఫైనాన్స్ నిధులు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి లాగేసి వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహంగా చేసేశారు. ఇవాళ వాళ్ళు ఏదైనా పనులు చేయాలంటే మీ మీద భారం మోపాల్సిన అవసరం ఉంది. ఆస్తి పన్ను పెంచాలి, నీటి పన్ను పెంచాలి, కాలువ పనులు, పూడికి పనులు చేయాలి, చెత్త పన్ను చేయాలి. ఇలాంటి పరిస్థితులకి ఇవాళ పంచాయతీలని తీసుకొచ్చారు. ఇవన్నీ ఇష్టం లేని ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ మీద భారం మోపకూడదు అని చెప్పి వాళ్ళు కూడా నిస్సహాయంగా ఇవాళ ఉన్నారు. ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను, ఇక్కడ ఉన్న సర్పంచులకి అలానే గ్రామ ప్రజలు మీ అందరూ కూడా మాటిస్తున్నాను. రేపు తెలుగుదేశం పార్టీ గెలుపొందిన తర్వాత వేగూరు గ్రామ పంచాయతీ గతంలో ఎన్నడూ చూడనంత అభివృద్ధి మీకు చేసి చూపిస్తానని చెప్పి చెప్తున్నాను. ఇక్కడున్న సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనే రానున్న 2.5 సంవత్సరాల్లో వాళ్ళ ఆధ్వర్యంలోనే జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు మనం చేసుకుందాం. కేవలం హరిజనవాడే కాదు, ఇక్కడున్న 6 కాలనీలలో కూడా జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేసుకుందాం. మీరు నాకు ఇవాళ చెప్పిన ప్రతి సమస్య పరిష్కారం నా శక్తి వంచన లేకుండా నేను పరిష్కరిస్తాను. ఏదో ఇంకా చేస్తాను, రేపు ఇంకొకసారి అవకాశం కలిగి 5 ఏళ్ళు అవకాశం సరిపోలేదంటే పాపం ఒక రోడ్డు వేయలేకపోయాడు, 1 కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయాడు, ఒక బ్రిడ్జ్ కట్టలేకపోయాడు, మనకి ఏదైతే ఇరిగేషన్ కాలువలు కలవట్లు ఉంటాయో కలవట్టు కట్టలేకపోయాడు, ఇల్లులు కట్టలేకపోయాడు. పాపం ఈ 5 ఏళ్ళు సరిపోలేదంట, దోచుకుంది సరిపోలేదంట. పాపము ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే ఈ మన నియోజకవర్గంలో సంపద అంతా కూడా దోచుకుంది వేస్తానని చెప్పి ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక అవకాశం ఏంటి అని చెప్పి మీ అందరూ కూడా వస్తున్నాడు. ఎవరు కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఈ మోసపూరిత హామీలు నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ జెండాని కోవూరు నియోజకవర్గంలో ఎగరేస్తామని చెప్పి అంటున్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తఖండగా చెప్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తారు, అలానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటికి పంపించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన సిద్ధం బోర్డు పెట్టింది ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆయన ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు గ్రామస్తులకి, గ్రామ నాయకులకి, అలానే ఇతర మండలం నుంచి ఇతర నాయకులకి, అలానే ఇతర గ్రామాల నుంచి మద్దతు చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.